హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు థింగ్చామ్. ఈరోజు ఈ వీడియోలో మనం బేసిక్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ పార్ట్ 39 చూస్తున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే లీనియర్ సెర్చ్. సో లీనియర్ సెర్చ్ చేయాలంటే వి నీడ్ వన్ లిస్ట్ అన్నమాట. సో నేను సర్చింగ్ టెక్నిక్స్ లో మనకు వాల్యూస్ అనేది ఆర్డర్ లో ఉండాల్సిన పని లేదనమాట లీనియర్ సెర్చ్ లో. సో కాబట్టి నేను వాల్యూస్ అనేది ర్యాండమ్ గా ఏవో ఒక వాల్యూస్ కొన్ని పెడుతున్నాను, విచ్ ఇస్ 4 3. సో ఇప్పుడు నేను ఏ వాల్యూ అయితే వెతకాలనుకుంటున్నానో ఆ వాల్యూని టీలో రాస్తున్నా, విచ్ ఇస్ నథింగ్ బట్ 19 అనే వాల్యూ. ఇప్పుడు నేను ఇండెక్స్ పొజిషన్ స్టార్టింగ్ -1 అని తీసుకున్నా, విచ్ ఇస్ డిఫాల్ట్. అండ్ ఒక్కొక్క ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న వాల్యూ అనేది నేను చెక్ చేయాలి కాబట్టి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్కటి వాల్యూ ఏదైతే ఇండెక్స్ పొజిషన్ లో ఉందో అది టార్గెట్ వాల్యూకి మన ఈక్వల్ కాదా, మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో ఇఫ్ దట్ ఎల్ఎస్ ఆఫ్ ఐ ఈస్ డబల్ ఈక్వల్స్ టు టీ టార్గెట్ వాల్యూ ఆర్ నాట్. ఒకవేళ ఈక్వల్ అయింది అంటే హ్యావ్ టు రీప్లేస్ ద ఇండెక్స్ పొజిషన్ విత్ ఐ. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ టు బ్రేక్ ద వాల్యూ. దెన్ ఇప్పుడు మొత్తం అయిపోయింది అండ్ నాకు పర్టికులర్ ప్లేస్ లో ఆ వాల్యూ అనేది ఐడెంటిఫికేషన్ జరిగింది అంటే సో దెన్ ఇండెక్స్ పొజిషన్ నువ్వు రిటర్న్ చేయాలన్నమాట. ఫస్ట్ లిస్ట్ తీసుకుంటున్నావు, ఏ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నా ఆ ఎలిమెంట్ చూసుకుంటున్నావు అండ్ ఇండెక్స్ పొజిషన్ స్టార్టింగ్ -1 ఇస్తున్నావు అండ్ రేంజ్ వాల్యూస్ అనేది లైక్ ఒక్కొక్కటి ఐలో ఇస్తూ అండ్ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్ అనేది టార్గెట్ వాల్యూకి ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటున్నావు. అండ్ ఒకవేళ టార్గెట్ వాల్యూకి ఈక్వల్ అయిందంటే ఇండెక్స్ పొజిషన్ -1 కాస్త నాకు అప్డేట్ అయ్యి ఐలో ఏ ఇండెక్స్ పొజిషన్ అయితే ఉందో అంటే వాల్యూ మనకు దొరికిన ఇండెక్స్ పొజిషన్ తో రీప్లేస్ అవుతుంది. ఇంకా మనం లూప్ రిపీట్ చేయాల్సిన పని లేదు, ఒక ఎలిమెంట్ దొరికితే చాలు కాబట్టి అక్కడ బ్రేక్ చేసి సో మొత్తం లూప్ నుంచి బయట వచ్చేస్తుంది. బ్రేక్ చేస్తే ఒకవేళ దొరకకుంటే అన్ని ఎలిమెంట్స్ చెక్ చేసిన తర్వాత కూడా మనకి ఏం దొరకకుంటే ఇండెక్స్ వాల్యూ -1 అని వస్తుంది. ఒకవేళ దొరికింది అంటే ఇట్ విల్ రిటర్న్ ద లైక్ ఇండెక్స్ పొజిషన్. సో చూడండి, ఇప్పుడు మనకు ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ లో 19 అనే వాల్యూ ఉంది అని చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే బైనరీ సెర్చ్. బైనరీ సెర్చ్ ఇన్ ద సెన్స్ మనకు లైక్ ఇట్ విల్ బి టేకింగ్ ద మిడ్ పొజిషన్. మిడ్ అంటే ఇప్పుడు లీనియర్ సెర్చ్ అనేది సీక్వెన్షియల్ గా 1 by 1 వాల్యూ సెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. బట్ బైనరీ సెర్చ్ అనేది ఓన్లీ మిడిల్ ఎలిమెంట్ మాత్రమే సెర్చ్ చేసుకుంటూ వస్తాం అనమాట. అంటే లిస్ట్ లో ఉన్న మిడిల్ ఎలిమెంట్ తో సెర్చ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ టేకింగ్ ద లిస్ట్ అగైన్ విచ్ ఇస్ అండ్ ఆల్సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లీనియర్ సెర్చ్ లో నేను చెప్పింది వాల్యూస్ అనేది సీక్వెన్షియల్ గా లేకున్నా పర్లేదు, బట్ బైనరీ సెర్చ్ లో వాల్యూస్ అనేవి సీక్వెన్షియల్ గా పక్కాగా ఉండాలి. కాబట్టి ఐఎమ్ టేకింగ్ ద వాల్యూస్ విచ్ ఇస్ 58 అండ్ ఆల్సో 99 100. సో ఇలా వాల్యూస్ ఫ్రమ్ లోయర్ టు హయ్యర్ ఆర్డర్ కానీ హయ్యర్ టు లోయర్ ఆర్డర్ కానీ ఉండాలి. సో ఇప్పుడు నేను నా యొక్క టార్గెట్ వాల్యూని ఎక్స్ లో ఇస్తున్నా, ఎక్స్ ఈక్వల్స్ టు అండ్ 12 అనే వాల్యూ ఇస్తున్నాను. ఇప్పుడు లెఫ్ట్ అండ్ మనకు రైట్ మిడిల్ పొజిషన్ కనుక్కోవాలంటే లెఫ్ట్ వాల్యూ అండ్ రైట్ వాల్యూ అండ్ ఆల్సో ఇండెక్స్ పొజిషన్స్ 3 ఉండాలి. కాబట్టి లెఫ్ట్ వాల్యూ నేను స్టార్టింగ్ 0 ఇండెక్స్ పొజిషన్ ఇస్తున్నాను. రైట్ వాల్యూ ఏంటంటే విచ్ ఇస్ లైక్ లిస్ట్ ఆఫ్ దిస్ లెంత్ ఆఫ్ లిస్ట్ -1 అండ్ ద లాస్ట్ వాల్యూ అండ్ స్టార్టింగ్ నేను ఇండెక్స్ పొజిషన్ విచ్ ఇస్ -1 ఇస్తున్నా. సో నా ఒక మెయిన్ మోటో ఏంటంటే ఎప్పుడు కూడా లూపింగ్ రిపీట్ అవ్వాలంటే లెఫ్ట్ అనేది ఎప్పుడు కూడా రైట్ కి ఈక్వల్ గా కాను లేదంటే లెస్ దాన్ గా కాను ఉండాలి. అప్పుడే మనం ఈజీగా మిడిల్ పొజిషన్ ని కనుక్కుంటాం, విచ్ ఇస్ మిడ్ ఈక్వల్స్ టు సో లెఫ్ట్ ప్లస్ రైట్ డివైడెడ్ బై 2. ఓకే, సో ఒకవేళ నువ్వు ఇచ్చిన వాల్యూ ఇఫ్ అరే ఆఫ్ మిడ్ వాల్యూ అనేది ఒకవేళ ఆర్ఎల్స్ మనం తీసుకుంది లిస్ట్ కదా, సో లిస్ట్ ఆఫ్ మిడ్ వాల్యూ అనేది మనం ఇచ్చిన ఎక్స్ కి ఈక్వల్ అయింది అంటే ఇట్ హ్యావ్ టు రిటర్న్ దట్ లైక్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న -1 కాస్త పోయి మిడ్ లో ఉన్న ఇండెక్స్ పొజిషన్ అనేది రీప్లేస్ అవుతుంది. ఒకవేళ సో మనకి దొరకలేదు వాల్యూ, అప్పుడు మనకి ఏం జరగాలి, ఇప్పుడు నేను తీసుకున్న వాల్యూ అనేది నా టార్గెట్ వాల్యూ కంటే పెద్దదిగా ఉంది, లైక్ టార్గెట్ వాల్యూయే పెద్దదిగా ఉంది అంటే సో అప్పుడు నువ్వు ఏం చేయాలి, ఎల్ఎస్ ఆఫ్ మిడ్. ఒకవేళ నువ్వు తీసుకున్న వాల్యూ అనేది సో తక్కువగా ఉంది అంటే నీ ఒక లెఫ్ట్ ఎలిమెంట్ అనేది మూవ్ చేయాలి, విచ్ ఇస్ మిడ్ +1. ఒకవేళ లేదు అంటే ఒకవేళ నువ్వు ఇచ్చిన ఎలిమెంటే గ్రేటర్ గా ఉంది అన్నప్పుడు మనం రైట్ ఎలిమెంట్ మూవ్ చేస్తాం. అంటే నాకు దొరకలేదు కానీ ఇచ్చిన ఎలిమెంట్ గ్రేటరా లెసరా అనేదే కనుక్కుంటాం. అప్పుడు రైట్ ని మిడ్ -1 చేసి అండ్ లాస్ట్లీ వీ కెన్ ఏబుల్ టు ప్రింట్ దట్ ఇండెక్స్ పొజిషన్. సో అట్లీస్ట్ ఏదో ఒక వాల్యూలో దొరుకుతుంది, దొరకకుంటే ఇట్ విల్ బి రిమైండ్ విత్ లైక్ మనకు -1 అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో let me check for it. Firstly we are taking the list and also
టార్గెట్ వాల్యూ తీసేసుకుంటున్నాను అండ్ లెఫ్ట్ని జీరో చేశాను అండ్ రైట్ని లెంత్ ఆఫ్ ఎల్ఎస్ లైక్ లెంత్ ఆఫ్ లిస్ట్ -1 అండ్ ఇండెక్స్ పొజిషన్ ఈస్ -1 తీసుకున్నాను. ఇఫ్ లెంత్ ఈస్ left is less than or equals to right అయితే then we have to find out the middle position and like we have to uh, find out the mid value with the division అండ్ ఆల్సో ఎల్ఎస్ లైక్ నువ్వు తీసుకున్న లిస్ట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ మిడ్ వాల్యూ అనేది మీకు ఎక్స్కి ఈక్వల్ అయిపోయింది అంటే దెన్ వీ హ్యావ్ టు రీప్లేస్ ద ఇండెక్స్ పొజిషన్ విత్ మిడ్ వాల్యూ. ఒకవేళ నువ్వు తీసుకున్న ఎలిమెంట్ లిస్ట్ అనేది లైక్ లిస్ట్ ఆఫ్ మిడ్ వాల్యూ అనేది లెస్ దాన్ ఎక్స్ అయింది అంటే అంటే ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎక్కువ అయింది అంటే లెఫ్ట్ ఈక్వల్స్ టు మిడ్ +1 అవుతుంది, లేకపోతే రైట్ ఈక్వల్స్ టు మిడ్ -1 అవుతుంది. వీ హ్యావ్ టు ప్రింట్ ద ఇండెక్స్ పొజిషన్ వాల్యూ. ఓకే, సో let me check over it. Yeah, correct. సో ఇక్కడ మీరు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఇలా లూప్ కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది అంటే వీ హ్యావ్ టు చెక్ విత్ లైక్ ఇండెక్స్ పొజిషన్ తర్వాత బ్రేక్ అప్లై చేస్తున్నామా లేదా. సో వెన్ ఎవర్ మనకి బ్రేక్ అప్లై చేస్తున్నామో దెన్ వీ కెన్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ లూప్. ఓకే, సో ఒకవేళ ఇక్కడ ఎక్కడన్నా 13 ఉన్నా కూడా నీకు ఫస్ట్ ఎక్కడైతే ఉందో ఆ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ రిటర్న్ చేస్తుంది. So likewise, we can able to provide like search the element by using the middle element in binary search. It should be sorted order లో ఉన్నప్పుడే we can able to find out the element. Whereas a linear search లో మనకు sorted లో ఉండాల్సిన పని అయితే లేదు. We can check the element sequentially. I think you understand with 2 questions. We'll see then logical questions in upcoming videos. If you like the video, do like, share and subscribe. Thank you.